ఈరోజు మన వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద డిస్కస్ చేసుకున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద బేసిక్ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ అనేటివి గత 10 రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా సింప్లిఫికేషన్, యావరేజెస్, డివిజిబిలిటీ రూల్స్ మీద కూడా ప్రాబ్లమ్స్, టాపిక్స్ అనేటివి డిస్కస్ చేశాను. సో అవన్నీ కూడా వాటి ప్లేలిస్ట్లో ఉన్నాయన్నమాట. వెళ్ళి ఒకసారి వాచ్ చేసి అందరికీ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటే మన ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు మన ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే, ఏ సమ్ ఆఫ్ మనీ ఈస్ డివైడెడ్ అమాంగ్ A, B, C and D in the proportion of 7:6:3:5. If B gets 270 rupees more than C, then D share is అన్నాడు అనమాట. సో ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డివైడెడ్ అమాంగ్ A, B, C, D. 4 మెంబర్స్ ఉన్నారు, A, B, C, D. వీళ్ళ నలుగురికి ఒక రేషియోగా డివైడ్ చేశారు అమౌంట్. సో ఇప్పుడు ఎంత అమౌంట్ అనేది కరెక్ట్గా చెప్పలేదు, కానీ ఈ రేషియోలో డివైడ్ చేశారు. సో 7x, 6x, 3x, 5x అనుకుంటాను. అయితే B గెట్స్ 270 రూపీస్ మోర్ దెన్, అంటే B వచ్చి 6x, C 3x, అంటే Bకి Cకి రిలేషన్ ఇచ్చాడనమాట. B వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 270 రూపీస్ ప్లస్ C వాల్యూ అనమాట. అంటే 6x ఈజ్ ఈక్వల్ టు 270 ప్లస్ 3x. సో 3x ఈజ్ ఈక్వల్ టు 270, x ఈజ్ ఈక్వల్ టు 270/3. ఆన్సర్ అనేది 90 వస్తుంది అనమాట ఇక్కడ. సో x ఈజ్ ఈక్వల్ టు 90 వచ్చింది. అయితే మనకి ఏం కావాలి? షేర్ ఆఫ్ D అంటే ఎంత? ఇక్కడ మనకి 5x, 5 × 90 ఎంత అవుతుంది? 450 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అమౌంట్ ఆఫ్ రూపీస్ 380 రూపీస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ 5 men, 8 boys and 4 women such that the ratio of the amount received by the 3 is in the ratio 8:4:7. What is the share of each woman అన్నాడు అనమాట. సో ఇక్కడ వాళ్ళు కంబైన్గా ఇచ్చారనమాట. అంటే రూపీస్ 380ని 3 భాగాలుగా డివైడ్ చేశాడు. ఆ 3 భాగాలు కూడా, ఒక భాగం 5 men, ఇంకో భాగం 8 boys, ఇంకో భాగం 4 women. సో వీళ్ళ ముగ్గురికి డివైడ్ చేశారు ఏ రేషియోలో? 8:4:7. అంటే 5 menకి 8x రూపీస్ వచ్చాయనుకుంటే 8 boysకి 4x రూపీస్, 4 womenకి 7x రూపీస్ వచ్చాయన్నమాట. అయితే ఉమెన్ షేర్ ఎంత అంటే, ఇక్కడ 4 womenకి 7x రూపీస్ షేర్ అయితే ఈచ్ ఉమెన్ షేర్ ఎంత అని అడిగారనమాట. సో మనకి ఇక్కడ ఏం తెలుసు? ఈ మొత్తం అమౌంట్ కలిపితే 380 కదా. సో 8x + 4x + 7x ఈజ్ ఈక్వల్ టు 380. సో ఇది మొత్తం ఎంత అవుతుంది? 19x ఈజ్ ఈక్వల్ టు 380 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 20 అని వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు 20 అన్నప్పుడు మనకి ఏం కావాలి? ఉమెన్ షేర్ కావాలి. కాబట్టి 4 womenకి ఎంత ఇచ్చారు? 7x. అయితే 1 womanకి ఎంత అవుతుంది? 7x/4 కదా. సో 7 × x అంటే 20/4, 4 1s 4 5s, సో 7 5s 25. సో 35 రూపీస్ అనేది ఈచ్ ఉమెన్ షేర్ అనమాట. సో ఇక్కడ 35 రూపీస్ అనేది ఈచ్ ఉమెన్ షేర్ అవుతుంది. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, A, B and C ఇన్వెస్టెడ్ ₹13,000, ₹17,000 and ₹5,000 respectively in a business. At the end of the year they earn a profit of ₹1,400, then B share is అన్నాడు అనమాట. సో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు A, B, C. ఒకరు 13,000, ఇంకొకరు 17,000, ఇంకొకరు 5,000 ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి కొంత ప్రాఫిట్ వచ్చింది, అది 1,400. సో అయితే B ఎంత ప్రాఫిట్ తీసుకున్నాడు అని, ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఉంటుందో ప్రాఫిట్ రేషియో కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో అనుకుందాం. సో ఈ రేషియో వచ్చేసి 13,000:17,000:5,000, 3 zeros 3 zeros 3 zeros. సో దీన్ని 13:17:5 దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. సో ఇది ప్రాఫిట్ రేషియో అవుతుంది అనమాట. సో ఇది Aకి వచ్చిన ప్రాఫిట్ 13x, Bకి వచ్చిన ప్రాఫిట్ 17x, Cకి వచ్చిన ప్రాఫిట్ 5x అనుకుంటే ఈ మొత్తం వచ్చేసి మనకి 1,400 అని తెలుసు అనమాట. సో ఈ 13x + 17x + 5x ఈజ్ ఈక్వల్ టు 1,400. సో ఇది మొత్తం మనకి ఏమవుతుంది? టోటల్ 35x అవుతుంది అనమాట, ఈజ్ ఈక్వల్ టు 1,400. సో 7 5s 7 200s, 5 1s 5 40s. సో x ఈజ్ ఈక్వల్ టు 40 అనేది వచ్చింది అనమాట ఇక్కడ. సో ఈ 40 అనేది x అనమాట. అయితే మనకి ఇక్కడ B షేర్ ప్రాఫిట్ కావాలి. B షేర్ ప్రాఫిట్ అంటే 7, B అంటే Bకి ఎంత వచ్చింది ప్రాఫిట్? 17x కదా. 17 × 40 680 అవుతుంది ఇక్కడ ఆన్సర్.